तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् సర్వసమర్పణ భావంతో తపస్సు చేసిన యజ్ఞయాగాదములను చేసిన దానం గావించిన మహానుభావులైన రాజర్షుల వంశమునందు ఆ రాజర్షులు చేసిన సత్కర్మములచే ప్రసన్నుడైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ రామచంద్రగా అవతరించి చిన్న వయస్సులోనే గురుకులంలో శిక్షణం చేయవలసింది అని లోక శిక్షణం చేయటానికి గురుకులంలో శిక్షణం పొంది విశ్వామిత్రుల ప్రార్థనానుసారంగా ఆ విశ్వామిత్రుల ఆశ్రమానికి వెళ్ళి యజ్ఞములకు విఘ్నం చేసే సుబాహుని చంపేసి మారీచుణ్ణి దూరంగా పంపించి తరువాత విదేహ పట్టణానికి వెళ్ళి అక్కడ ధనుర్భంగం చేసి సీతా కళ్యాణం చేసుకొని పరశురామంతో ఒక ప్రేమ కలహాన్ని చేసి వైష్ణవ ధనుస్సు యొక్క గొప్పతనమేమిటి అనేదాన్ని కూడా చూపించి ఆ వైష్ణవ ధనుస్సుతో అతుల అనే రాక్షసుణ్ణి సంహరించి తరువాత యువరాజ్య పట్టాభిషేకం చేయాలని దశరథుడు అనుకుంటే తండ్రి యొక్క ఆజ్ఞ అని దాన్ని స్వీకరించి మరల తర్వాత ఆ మంత్ర యొక్క దుర్బుద్ధితో ప్రేరింపబడిన కైకేయి యొక్క హఠంతో ఆగ్రహంతో దశరథుడు ఏమీ చెప్పకుండా మనస్సులోనే చాలా బాధిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క భావనని అర్థం చేసుకొని తనే దేవతల కార్యం కొరకు ఋషిమునువుల ఉద్ధారం కొరకు అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యంలో ఆ ఋషుల మునుల రక్షణం చేసి వారికి వచ్చే ఇబ్బందులను పరిహరించి
కబంధ మొదలైనటువంటి రాక్షసులను నివారించి వారికి వారి మూల రూపమునందు ప్రవేశింపచేసి తరువాత కరుడు, దూషణుడు మొదలైనటువంటి రాక్షసుణ్ణి చంపేసి శూర్పణఖ వస్తే ఆ శూర్పణఖ కూడా కొద్దిగా పరిహాసం చేసి లక్ష్మణునికి ఆజ్ఞ చేసి ఆ లక్ష్మణునిచే ఆమె యొక్క చెవులను ముక్కను కూడా కత్తరింపచేసి తరువాత దీని వలన క్రుద్ధుడైన ఆ రావణుడు వచ్చి మారీచుణ్ణి ప్రేరించి ఒక బంగారము యొక్క మృగము వేషముతో ఆ మారీచుడు వస్తే సీతాదేవి సర్వజ్ఞురాలైన నాటకం చేయడానికి ఆ బంగారము యొక్క మృగం నాకు కావాలి అంటే రాముడు కూడా సర్వజ్ఞుడైన ఆ మారీచుడిని చంపడానికి అక్కడ వెళ్ళి అతన్ని చంపేసి తర్వాత ఇక్కడ వచ్చేంతలో రావణుడు సీతను అపహరించుకుంటూ పోతే నిజంగా సీతను అపహరించడానికి అతనికి చేత కాలేదు. అయినా సీతాకృతిని సీత అక్కడ పెట్టి తను కైలాసంలో ఆ పరమ శివుని హస్తములచే పూజింపబడుతూ అక్కడే ఉన్నప్పుడు ఈ సీతాకృతిని రావణుడు అపహరిస్తే తరువాత ఆ జటాయుచే దాన్ని తెలుసుకొని ఆ సీత యొక్క అన్వేషణం చేయాలని సుగ్రీవుడు, సాక్షాత్ జీవోత్తముడైన హనుమంతుడు వీరితో పాటు సఖ్యం చేసి ఆ హనుమంతుడు తరువాత సముద్రోల్లంఘనం చేసి లంకాపట్టణంలో ఉన్న సీతాకృతిని దర్శించి ఆ సీతాకృతికి శ్రీరాముడు అనుగ్రహం చేసి ఇచ్చిన చూడామణిని ఇచ్చి అంగుళీయకాన్ని ఇచ్చి ఆవిడ ఇచ్చిన చూడామణిని శ్రీరాముని పాదార విందములనందు పెట్టి తరువాత శ్రీరామునికి ప్రార్థించి శ్రీరామునిచే ఆ సముద్రమునందు వారిధిని ఆ హనుమంతు దేవుడు చేయిస్తే కపులతో శ్రీరాముడు ఆ వారిధిచే సముద్రాన్ని దాటి అక్కడ ఉన్న అందరినీ రాక్షసుల్ని చంపేసి చివరికి కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులను చంపేసిన తర్వాత చిట్ట చివరకు ఆ దశాననుడు 10 తలకాయలను పొందిన ఆ రావణుణ్ణి కూడా ఎప్పుడైతే చంపేస్తాడో తరువాత అందరూ దేవతలు వచ్చి పుష్పవృష్టిని చేస్తారు. నిజమైన సీత ఆ అగ్నిలో ప్రాదుర్భవిస్తుంది. సీతాకృతిని అగ్ని తీసుకుపోతాడు. నిజమైన సీత కైలాసంతో వచ్చే అగ్నిలో ప్రాదుర్భవిస్తే దాన్ని ఆ సీతను భగవంతుడు స్వీకరించి తరువాత పుష్పక విమానంతో అయోధ్యకి వచ్చి అయోధ్యలో అందరిచే ఋషులు, మునుములు, మహానుభావులు, తపస్సులు, కురుగులు, వశిష్ఠులు వీరందరి హస్తకమలములతో ఆ రామదేవునికి అభిషేకమైతే రాజ్యాభిషిక్తుడై అందరినీ 13,000 సంవత్సరాల పాటు అత్యద్భుతంగా అందరికీ సుఖపరిచేటట్టు ఏ ఇబ్బందులు ఉండకుండా రామరాజ్యమని ప్రత్యేకంగా ఆ పేరుతో ప్రసిద్ధి పొందిన రాజ్యాన్ని నడిపిస్తూ అందరినీ కూడా అనుగ్రహించాడు శ్రీరామచంద్రుడు అని శ్రీరామచంద్రుని యొక్క కథని శ్రీమద్భాగవత సప్తమ స్కంధమునందు చెప్తారు. ఈ శ్రీరామచంద్రుని వంశమునందు కుషుడు, లవుడు వీరందరూ పుడతారు. ఈ సూర్యవంశము ఇలాగే క్షేమక అనే రాజు వస్తాడు. అంతవరకు కలియుగంలో కూడా ఈ సూర్యవంశము ముందట నడుస్తుంది అనేదాన్ని చెప్తారు. ఇది సూర్యవంశంలో వచ్చిన ఇక్ష్వాకు యొక్క వంశం.
ఇక్ష్వాకుకి వికుక్షి, నిమి, దండక అని 3 కుమారులు. వారిలో వికుక్షి యొక్క వంశాన్ని ఇంతవరకు మనం విన్నాం. తర్వాత నిమి, ఆ నిమి యొక్క వంశం ముందట చెప్పలేదు, ఇక్కడ చెప్తారు. నిమి ఆయన కూడా ఇక్ష్వాకు యొక్క కొడుకే. ఆయన ఒకసారి యజ్ఞం చేయాలి అనుకున్నాడు. యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు వశిష్ఠులకు ప్రార్థించినాడు. వశిష్ఠులు అన్నారు, నాకు వేరే పని ఉంది, నేను వస్తాను, కొద్దిగా ఆగు, నేను వచ్చిన తర్వాత చేపిస్తానని చెప్పారు. అయితే ఇతనికి అంత సహనశీలత లేకుండే. ఇప్పుడు మనస్సులో వచ్చింది చేయాలని, చేయవలసిందే. మీరు రారు అంటే వదలండి, నేను వేరే పురోహితులను పిలిచి నేను చేస్తానని వశిష్ఠ ఋషులు కులగురువులు లేకపోయినా వేరే పురోహితులను ఆమంత్రించి తను యజ్ఞం చేయడానికి ప్రారంభించినాడు. అంతలో వశిష్ఠ మహర్షులు వచ్చేసినారు. నీవు నాకు తిరస్కరించావు, నాకు ఏమో డబ్బులు అవసరమో, ఆ పౌరోహిత్యంలో దక్షిణ వస్తుంది అనే ఒక దురాశ లేదు. కానీ కులగురువులతో పాటు ఎలా రాజులు వ్యవహరించాలి అనేదాన్ని నీవు తెలుసుకోవాలి. ఇలా గురువులను తిరస్కరించి వేరే వారిని పిలిచి చేసేది మంచిది కాదు. వారి ఆజ్ఞ లేనిదే. ఆజ్ఞ ఉంటే పిలవచ్చు, కానీ ఆజ్ఞ లేనిదే పిలిచేది ఇది ఉల్లంఘనం, ఇది శాస్త్రము యొక్క మర్యాద కాదు అని శాపాన్ని ఇచ్చినారు. నీవు ఇప్పుడే మరణించిపోమని శాపం ఇచ్చారు. వెంటనే ఆయన కూడా శాపం ఇచ్చాడు, నాదేమి తప్పులేదు, నీవు అడిగాను రాను అని చెప్పినప్పుడు నేను వేరే వాళ్ళని పిలిస్తే నాదేమి తప్పు అని ఆయన కూడా మీరు మరణించుగాక అని శాపం ఇచ్చేసినారు. ఇద్దరూ ఒకేసారి, యజమానుడు పురోహితులు ఒకేసారి ఒకే రోజు అప్పటిదప్పుడే అక్కడే మరణించిపోయినారు. ఇద్దరూ తపస్సులే. ఈయన రాజర్షి, వారు బ్రహ్మర్షి. అంటే స్వధర్మాన్ని అత్యంతంగా శ్రద్ధతో పాటిస్తే రాజులకు కూడా ఒక విధమైన తపస్సు వచ్చిస్తుంది. క్షత్రియులకు విహితమైనటువంటి కర్మములను, ప్రజాపాలనం, శత్రువుల శిక్షణం, వీటిని వారు కూడా చాలా శ్రద్ధతో భగవంతుని పూజ అనే భావనతో చేస్తే అది కూడా ఒక తపస్సు అయిపోతుంది. వారికి తపస్సామర్థ్యం ఉంటుంది. వశిష్ఠులైతే మహానుభావులు ఎల్లప్పుడూ వేదపారాయణము, పాఠ్యప్రవచనము, జపము, తపస్సు వీటిని చేసేవారు. వారికి తపస్సు ఉంది అని చెప్పే అవసరమే లేదు. ఇద్దరూ తపస్సులు కావున పరస్పరంగా శాపం తీసుకొని చనిపోయినారు. ఏం చేయాలి? మరొక్కసారి వశిష్ఠులు మిత్రావరుణులచే జన్మిస్తారు. అందువలన వారికి మైత్రావరుణి వశిష్ఠ అని తర్వాత పేరు వచ్చింది. రెండవసారి వారు జన్మిస్తారు. అయితే నిమికి కూడా దేవతలు అంటారు, అయ్యా నీకు మరల జన్మాన్ని ఇస్తాము, మరొక్క దేహాన్ని ఇస్తాము, వస్తావా? రాను, నాకు ఈ సంసారమునందు ఆసక్తి లేదు, ఇది నా దుర్దైవం కాదు, సుదైవము. సుదైవంతో నేను ఈ దేహాన్ని వదిలిపెట్టాను, మరలెందుకు ఆ దేహబంధనమునందు రావాలి? నాకు ఆ దేహమే వద్దు, నేను ఆ భగవంతుని ధ్యానం చేస్తూ ఇలాగే ఉండిపోతాను అని అంటాడు. అతనికి సరి ఎక్కడైనా ఒక చోట ఉండాలి కదా. జీవుడు దేహం లేనిదే సాధనం చేయడానికి సమర్థుడు కాడు. అందువలన అతనికి ఏదే ఒక అధిష్టానంలో ఉండి చేయవలసింది. ఏ అధిష్టానం నీకు కావాలి అంటే అతనికి వీరే అంటారు, ప్రతి ఒక్క మనిషి యొక్క కన్ను రెప్పలు ఉంటాయి కదా, ఆ కన్ను రెప్పలో నీవు ఉండి నీ సాధనం చేయుగాక, మోక్ష సాధనం చేయుగాక అని అతనికి వరం ఇచ్చినారు. అందువలనే నిమిష అంటారు. నిమిహి సీదతి అత్ర ఇది నిమిష. ఇది నిమి, దీంట్లో నిమి ఉంటాడు.
అందువల్ల దీనికి నిమేష. ఒకసారి కన్నురెప్పు మూసి మరలి తీయడానికి ఎంత సమయం ఉంటుందో దానికి కూడా నిమేష అంటారు. ఆ నిమిష మీద నిమేష వచ్చింది మరల. నిమి రాజు, ఏ స్థానమునందు నిమి ఉంటాడో అది నిమిష. ఒకసారి ఆ నిమిషాన్ని మూసి తీయడానికి ఎంత సమయం కావాలో అంత సమయానికి నిమేష అంటారు. అది వెనక ముందట అయి నిమేష పోయి మినిట్ అయింది. ఇప్పుడు ఆంగ్ల భాషలో అది నిమేష, మినిష, మినిట్ అయిపోయింది. నిజంగా అది చూస్తే నిమి అనే పేరుతో వచ్చింది. ష అనే అక్షరానికి డ అని అవుతుంది. సంస్కృత భాషలో కూడా ష అని ఉంటే డ అవుతుంది. అలాగే ఇది నిమిష, మినిష, మినిట్ ఇలా వచ్చింది. ఉండని అలాంటి ఆ నిమిరాజు అతనికి అందువలన విదేహ అని ఇంకొక పేరు. దేహం లేదు, అయినా మరణించలేదు, ఇంకా బ్రతికి ఉన్నాడు కావున అతనికి దేహం లేనిదే ఉన్నాడు కావున అతనికి విదేహుడు అని కూడా పేరు ఉంది. అలాంటి మహానుభావుడు. తర్వాత రాజ్యం ఎలా నడిపించాలి, రాజు చనిపోయినాడు అని మహానుభావులు ఋషులందరూ కలిసి అతని దేహము యొక్క మథనం చేసినారు. మథనం చేస్తే అక్కడ ఒకతడు జన్మించినాడు. ఎలా వేణుడి యొక్క దేహాన్ని మథనిస్తే పృథురాజు అవతరించాడో అలాగే ఇక్కడ కూడా మిథిల అనే ఒక రాజు పుట్టినాడు. ఎందుచేత అతనికి మిథిల అనే పేరు వచ్చింది అంటే మథనాన్ మిథిలో జాతః, మథనం చేసినందుకు పుట్టినాడు కావున అతనికి మిథిల అనే పేరు వచ్చింది. శ్రీమద్ ఆచార్యులు దీన్ని ఉదాహరణంగా చెప్తారు అప్పుడప్పుడు. తృతీయో అతిశయే అని, ఏ ఒక ప్రమేయాన్ని చెప్పడానికి పోతున్నామో దానిలో ఒక విశేషమైనటువంటి అతిశయం ఉంది అని చెప్పడానికి ఏ అక్షరం అక్కడ నిజంగా చెప్పవలసిందో దానికి మూడవ అక్షరం చెప్తే అక్కడ అతిశయం మనకు తెలుస్తుంది. మథిల అని చెప్పాలి నిజంగా చూస్తే. మిథిల, మా అనేదానికి మీ ఇది మూడవ అక్షరం. అని చెప్పే ప్రసంగమునందు మీ అని చెప్తే అక్కడ ఒక విశేషం మనకు తెలుస్తుంది. అందుచేత మథనాన్ మిథిలో జాతః అంటారు. మిథిల జనక దేహం లేనప్పుడు జన్మించినాడు కావున విదేహ అని కూడా కొడుకుకు పేరు వచ్చింది. విదేహరాజు, మిథిలరాజు, అలాగే జనకుడు అని కూడా పేరు వచ్చింది. ఈ వంశమునందే వచ్చిన ఇంకొక జనకుడు, ఆ జనకుని యొక్క కుమార్తెయే సాక్షాత్ సీతాదేవి. ఆ సీతాదేవిని శ్రీరామచంద్రుడు స్వీకరించాడు అనేదాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా ఆ నిమిరాజుని యొక్క వంశం ముందట వచ్చింది. చూడండి భగవంతుని సంకల్పం ఎంత విచిత్రం ఉంటుంది. ఎంతటి విచిత్రమని ఊహించడానికి కాదు. ఆయన చిత్రకేతు అనే రాజు, ఆయన 1,000,000 భార్యలను స్వీకరిస్తే 1,000,000 స్త్రీలతో పెళ్లి చేసుకుంటే ఒక కొడుకు కూడా పుట్టలేదు. పుట్టిన వెంటనే చనిపోయినాడు. 6వ స్కందమునందు మీరు విన్నారు. ఈయనకి దేహమే లేదు. దేహం లేకున్నా వంశం పెరిగిపోయింది. దేహమున్నా భార్యలున్నా 1,000,000 భార్యలున్నా వంశం పెరగలేదు. భార్యలే లేకున్నా ఉన్న పనికి రాదు, ఎందుకంటే ఇతనికి దేహమే లేదు. ఇలాంటి ఆ నిమిరాజుని యొక్క వంశం ఆగలేదు, ముందట నడిచిపోయింది. సక్రమంగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. సీతాదేవి మహాలక్ష్మి యొక్క అవతారం అతని వంశమునందు అయింది. ఇది ఆ భగవంతుని అత్యద్భుతమైనటువంటి సృష్టి. సరి, ఇలా ఆ సూర్యవంశం అయింది. తర్వాత చంద్రవంశాన్ని చెప్తారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడి నాభికమలమనందు జన్మించిన చతుర్ముఖుడు,
ఆ చతుర్ముఖుని యొక్క కుమారుడు అత్రి మహర్షి. అత్రి మహర్షి యొక్క కండ్లతో చంద్రుడు జన్మిస్తాడు. చంద్రుడి కొడుకు బుధుడు. ఆ బుధుడు ఎప్పుడైతే ఇలా సుద్యుమ్నుడు అంటే వేరెవరు కాదు, వైవస్వతముని యొక్క కుమార్తె. నిజంగా సుద్యుమ్నుడు కుమారుడు తర్వాత ఇలా అవుతాడు రుద్రదేవుని శాపంతో. ఆ ఇలలో బుధుడు రమించి అక్కడ ఒక కొడుకుని పొందుతాడు. ఆయనే పురూరవ మహానుభావుడు. ఆ పురూరవ ఒకసారి ఆయన దగ్గర ఆయన గుణములు, ఆయన సౌందర్యము, ఆయన పరాక్రమం ఇవన్నీ చూసి సాక్షాత్తుగా ఊర్వశి వచ్చి నీతో పాటు నేను సంసారం చేస్తానని తన కోరికను ముందు పెడితే సరే అని ఒప్పుకుంటాడు. ఈయన కూడా ఆవిడ యొక్క రూపంతో ముగ్ధుడై పెళ్లి చేసుకోవడానికి సంసారం చేయడానికి సిద్ధుడవుతాడు. ఆవిడ కొన్ని నియమాలను పెడుతుంది. ఏమని? నేను మీతో పాటు ఉన్నప్పుడు నేయిని మాత్రమే స్వీకరిస్తాను, వేరే ఏమి తినను. ఇది ఒకటి. ఏ పంచభక్ష పరమాన్నములను కూడా తినను. నేయి మాత్రమే నా యొక్క ఆహారం. సరే, నా రాజ్యమునందు నేయికి ఏం తక్కువ లేదు, కావలసినంత ఆవులు ఉన్నాయి, నెయ్యి వస్తుంది, తీసుకోమని చెప్పాడు. రెండవది, నిన్ను నగ్నంగా నేను చూడకూడదు, ఎప్పుడు కూడా అలా నిన్ను చూసుకోవాలి. సరే అన్నాడు. 2 మేకలు ఉన్నాయి, ఈ మేకలను బాగా చూసుకోవాలి. ఈ మేకలు ఎక్కడైనా వెళ్ళిపోతే నీవు పోగొట్టుకుంటే నీ దగ్గర నేను ఉండను. సరే అన్నాడు. ఏ పెద్ద నియమాలు కావు, చిన్న చిన్న నియమాలు. సరే అని ఒప్పుకున్నాడు. నేను మహారాజు, నగ్నంగా ఎందుకు ఉండను కదా. ఈ సమగ్రమైనటువంటి రాజ్యాన్నే రక్షించే నాకు ఈ 2 మేకలను రక్షించేదేని గొప్ప మాట. సరే అని ఒప్పుకున్నాడు. ఆవిడతో ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఇంద్రదేవుడు అన్నాడు, ఊర్వశి ఇది స్వర్గము యొక్క సంపత్తు. ఆవిడ ఆ స్వర్గము యొక్క సంపత్తు ఉన్నట్టు ఉన్న ఆ ఊర్వశి భూలోకానికి వెళితే ఈ స్వర్గము యొక్క మహత్వం ఉండదు. అందరూ కూడా విశేషంగా సాధనం చేసి యజ్ఞయాగములను చేసి స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుచేత ఇక్కడ చాలా అపరూపమైనటువంటి ఎక్కడ దొరకనివి ఇక్కడ దొరుకుతాయి అని ఇక్కడ వస్తారు. ఇక్కడ ఉన్న సంపత్తులు అన్నీ భూలోకంలో దొరుకుతాయి అంటే ఎవరు ఇక్కడ రారు. ఈ లోకం యొక్క గొప్పతనం నశించిపోతుంది. అందువలన ఊర్వశి మరల ఇక్కడ రావడానికి ఏం చేయాలి ఆలోచించాడు. ఆలోచించి గంధర్వులను పంపించాడు. ఆ మేకలు ఉన్నాయి కదా, తీసుకురండి అని. గంధర్వులు వచ్చి మేకలను తీసుకోపోతే మధ్యరాత్రిలో తీసుకోపోతే అవి ఏడుస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి. ఆ ధ్వనిని విని ఈయన వెళ్ళేటప్పుడు నగ్నంగా వెళ్ళాడు. రాత్రి అయింది. ఆయనకి ఏం చేస్తున్నానో ఎక్కడ వెళుతున్నాను అని తెలివి లేదు. ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అనేది కూడా తెలియదు. చాలా భయపడి మేకలు వెళ్ళిపోతే ఈవిడ వెళ్ళిపోతుంది కదా అనే భయంలో తన ఒంటి మీద వస్త్రం ఉందా లేదా అనేదాన్ని కూడా చూడకుండా పారిపోయాడు. ఎలాగైనా తీసుకురావాలి అని. వారు ముందట వెళుతున్నారు, ఈయన వెంట పోతున్నాడు. తర్వాత ఆ మేకలను వదిలిపెట్టి వారు అదృశ్యులైపోయారు. మేకలను తీసుకువచ్చాడు కానీ నగ్నంగా తీసుకువచ్చాడు. ఆమె అదృశ్యమైపోయింది, అక్కడ లేదు. చాలా దుఃఖమైంది. వెతుకుతున్నాడు, అంతటా వెతికినాడు, ఎక్కడ దొరకలేదు. ఒక చోట దొరికింది. తర్వాత ఆవిడ అంటుంది, నీ గర్భం నాలో ఉంది,
కొడుకులు పుట్టుతారు, ఏం ఆలోచించకు. సంవత్సరం తర్వాత ఒకనాడు ఒక రాత్రి మాత్రం నీతోటి ఉంటాను, మరల నేను స్వర్గానికి పోతానని చెప్తే అంతే. విన్నందుకు ఇతనికి సమాధానమైంది. సంవత్సరం అయిన తర్వాత ఒకనాడు వచ్చింది, ఒక రాత్రి మాత్రం ఉంది, మరల అదృశ్యమైపోయింది ఆయన. తరువాత వెళ్ళేటప్పుడు చాలా ఈయన ఏడుస్తూ ఉంటే ఒక పాత్రాన్ని ఇచ్చిపోతుంది, అగ్నిపాత్రం. ఆ పాత్రాన్ని అగ్నిస్థాళి అంటారు. లోపల నిప్పు ఉంది, ఒక పాత్రము. ఆ పాత్ర అతని చేతిలో ఇచ్చి దీన్నే నేను అనుకో అని చెప్పి అదృశ్యమైపోయింది ఊర్వశి. పిచ్చిగా అయిపోయాడు. ఆ అగ్నిస్థాళిని చేతిలో పెట్టుకొని ఇదే ఊర్వశి అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. పిచ్చివాడి వలె అంతటా తిరుగుతున్నాడు. తర్వాత ఒక చెట్టు కింద దాన్ని పెట్టాడు, అశ్వత్థ వృక్షం. అక్కడ దాన్ని పెట్టాడు. పెట్టి రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఇంటికి వచ్చి నిద్రపోయాడు. అది కృతయుగము యొక్క చిట్ట చివరి రోజు. రాత్రి పడుకున్నాడు, లేవగానే త్రేతాయుగం వచ్చేసింది. అలాంటి ఆ సంక్రమణ దినం అది. కృతయుగం అయిపోయింది, రాత్రి పడుకున్నాడు, పొద్దున లేచాడు, త్రేతాయుగం వచ్చింది. తరువాత అతనికి స్ఫురణమైంది. ఈ అగ్నిస్థాళిని పెట్టుకొని ఈ పాత్రమే ఊర్వశి అనుకుంటూ తిరిగాను కదా, ఎంత పిచ్చివాడని నేను. ఈ పాత్రం ఊర్వశి కాదు, దీంట్లో ఒక సందేశం ఉంది. ఇది అగ్నిస్థాళి. ఆ అగ్నిస్థాళి పొద్దున అక్కడ వెళ్ళి చూస్తే అగ్నిస్థాళి లేకుండే. అక్కడ అశ్వత్థ వృక్షము పెరిగింది, శమీ వృక్షము అశ్వత్థ వృక్షము, ఇవి రెండు కూడా అక్కడ పెరిగినాయి. దాన్ని చూసి అనుకున్నాడు, ఈ అగ్నియే శమి అయింది, ఈ పాత్రమే అశ్వత్థ వృక్షం అయింది. ఈ రెండు చెట్ల యొక్క కాష్టాన్ని తీసుకొని మథనం చేస్తే అగ్ని యొక్క ప్రాదుర్భావం అయిపోతుంది. ఆ అగ్నిలో యజ్ఞం చేస్తే నాకు స్వర్గమవుతుంది, స్వర్గమైతే అక్కడ ఊర్వశి దొరుకుతుంది అని దీనికి అర్థం. ఈ అగ్నిస్థాళి ఊర్వశి కాదు. అగ్నిస్థాళి అది అశ్వత్థముగా శమీ చెట్టుగా మారిపోయింది. ఆ రెండు చెట్ల యొక్క కాష్టములను తీసుకొని మథనం చేసి అగ్నిని పుట్టింపచేసి ఆ అగ్నిలో యజ్ఞం చేసి స్వర్గం పొందాలి. దీంట్లో ఇంకొక రహస్యం ఉంది చూడండి. రాత్రి పడుకున్నాడు కృతయుగమనందు, లేవగా త్రేతాయుగం వచ్చేసింది. త్రేతాయుగంలో ఇతనికి ఇది స్ఫురణమైంది, యజ్ఞం చేయాలి అని. ఎందుచేత అంటే త్రేతాయుగంలో యజ్ఞం చాలా విశేషం. కృతే యధ్యాయతో విష్ణో త్రేతాయాం యజతో మఖైః ద్వాపరే పరిచర్యాయాః కలౌ తద్ధరి కీర్తనాతని ద్వాదశ స్కందమునందు చెప్తారు. కృతయుగంలో ఎక్కువ ధ్యానం చేసేవాళ్ళట, త్రేతాయుగమునందు యజ్ఞం చేసేవాళ్ళు, ద్వాపర యుగమునందు పూజ చేసేవాళ్ళు, కలియుగమునందు సంకీర్తనం చేసేవాళ్ళు భక్తులు ఎక్కువ. అందుచేత ఆ యజ్ఞానికి త్రేతాయుగానికి ఒక ఘనిష్టమైనటువంటి సంబంధం ఉంది. అందుచేత ఆ త్రేతాయుగమునందు పొద్దున లేవగానే అతనికి ఈ యజ్ఞం చేయాలి అనే ఒక సందేశం స్ఫురణమైంది అని మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత అలాగే యజ్ఞం చేసి అతడు సద్గతిని పొందాడు. పురూరవుడు అంటే యజ్ఞయాగములను చేయాలి అనేది ఒక సందేశం. స్త్రీల మోహపాశంలో పడకూడదు అనేది ఇంకొక సందేశం. దీని వలన మనం అర్థం చేసుకోవాలి. ఇతనికి 6 కొడుకులు, ఆయు, శృతాయు, సత్యాయు, రయ, జయ, విజయ అని. ఆ విజయుడి యొక్క వంశమునందు చాలామంది వస్తారు. కొందరి పేర్లను మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జన్హు అనే ఒక రాజు వస్తాడు. ఆ జన్హు మహాసమర్థుడు.
అతని యొక్క యాగశాల యందు గంగ ప్రవహిస్తే ఆ గంగని సమగ్రంగా త్రాగేస్తాడు. అలాంటి మహానుభావుడు. అగస్త్య మహర్షి ఎలా సముద్రాన్నే త్రాగేసినారో అలా ఆ గంగా ప్రవాహాన్నే త్రాగే మహాయోగ్యత కలిగిన మహానుభావుడు జన్ము. తర్వాత తను మరల వదిలేస్తాడు. అందుచేత ఆ గంగకు జాహ్నవి అని పేరు వచ్చేస్తుంది. అలాంటి మహానుభావుడు ఈ విజయుడి వంశంలో పుడతాడు. తరువాత ఈ వంశమునందు ఇంకొక మహానుభావుడు సాక్షాత్ ఇంద్రదేవుడే, దేవేంద్రుడే గాధిగా జన్మిస్తాడు. గాధి. ఆ గాధిరాజుకు సత్యవతి అనే ఒక కుమార్తె. రుచిక అనే ఋషి వచ్చి అడుగుతాడు, నీ కుమార్తెని పెళ్లి చేసుకోవాలని అపేక్ష ఉంది, ఇస్తావా అని. ఆయన అన్నాడు, అలాగెలా ఇవ్వడానికి అవుతుంది, కుదరదు కదా, మీరు బ్రాహ్మణులు, మేము క్షత్రియులము, ఇది అనులోమ వివాహం కాదు, ప్రతిలోమ వివాహం అవుతుంది, ఇది అంతగా శాస్త్రంలో విహితమైనది కాదు. అయినా వీరు అడుగుతున్నారు. ఒక భయం, లేదు కుదరదు చేయము అంటే శాపం ఇచ్చేస్తారు. ఆ భయంతో ఆ గాది అన్నాడు, మీరు కన్యాశుల్కాన్ని ఇస్తే ఈనాడు వరదక్షిణ అని ఇస్తారు, ఆనాడు కన్యాశుల్కం ఇచ్చేది ఉండే. కన్యాశుల్కం ఇచ్చి కన్యను తీసుకొని వివాహం చేసుకోవాలి. నీవు కన్యాశుల్కాన్ని ఇస్తే నా కన్యను ఇస్తాను, ఏమి ఇవ్వాలి అంటే 1000 గుర్రాలు నాకు కావాలి. 1000 గుర్రాలా? ఈరోజే ఇచ్చేస్తాను. అలా కాదు, 1000 గుర్రాలు ఉంటే సమగ్రమైనటువంటి తెల్లటి గుర్రాలు, చెవి మాత్రం నల్లగా ఉండాలి, మొత్తం దేహం తెల్లగా ఉండాలి, చెవి మాత్రమే నల్లగా ఉండాలి. ఒకే ఒక చెవి, ఇంకొక చెవి మళ్ళీ తెల్లగానే ఉండాలి, ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి. అలాంటి 1000 గుర్రాలు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? అసంభవం. తెచ్చి ఇవ్వడానికి చేత కాదు ఇతనికి. వెళ్ళిపోతాడంతే, ఆశ్రమానికి వెళ్ళిపోని అని తనే ఒక విచిత్రమైనటువంటి నియమాన్ని చెప్పి పంపించినాడు. వారన్నారు, అశ్వసంపత్తు విశేషంగా ఎక్కడ ఉంటుంది? వరుణుని దగ్గర ఉంటుంది. ఆ వరుణదేవునికి ప్రార్థిస్తే అయిపోతుంది కదా అని సాక్షాత్తుగా వారే వచ్చి ఆ వరుణదేవునికి ప్రార్థిస్తారు. నాకు ఇలా పెళ్లి చేసుకోవాలి అని ఉంది, కన్యాశుల్కం కొరకు 1000 గుర్రాలు కావాలి, ఇలాంటివి కావాలి అంటే కావలసినంత 1000 10,000 ఎంత కావాలో అంత తీసుకుపోమని చెప్పేశాడు. అంటే ఆ దేవతల దగ్గర ఎలాంటి సంపత్తు ఉంటుంది ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ వరుణదేవుని దగ్గర ఉన్న సంపత్తు ఎలాంటిది, ఆయన గొప్పతనం ఔదార్యం ఎలాంటిది. ఒక ఋషి తను పెళ్లి చేసుకుంటాడంటే అతనికి ఏదో కన్యాశుల్కం కావాలి అంటే నేనెందుకు ఇవ్వాలి అనలేదు, పరోపకారం చేయడానికే మనం ఉన్నాం, అందుచేత అవశ్యంగా ఇస్తానని. చూడండి, ఎల్లప్పుడూ నదిలో స్నానం చేసి విశేషంగా ఆన్నికం చేస్తూ భగవంతుని మీద శాలిగ్రామం మీద అభిషేకం చేస్తూ ఇవన్నీ చేస్తూ తపస్సు చేస్తూ ఉంటారు ఋషులు. అవగాహన స్నానం చేసి ఏం చేస్తారు? స్నానం చేస్తే వీరు ఆ నదిలో సముద్రంలో ఏ పాపం ఉంటుందో ఆ పాపాన్ని పరిహరిస్తారు. జ్ఞానులు చేస్తే తీర్థీకురువంతి తీర్థాని స్వాత్మస్థేన గదాభ్రత అంటుంది భాగవతం. వారి హృదయమునందు నెలకొని ఉన్న ఆ భగవంతుని సన్నిధానం వలన, ఆ సన్నిధానము యొక్క ప్రభావం వలన ఆ నదిలో ఉన్న నద్యభిమాని దేవతల్లో ఉన్న సముద్రములో ఉన్న పాపములను నశింపచేస్తారు వీరు. అలాంటి సామర్థ్యం కలిగిన వారు ఈ మహానుభావులు. అందుచేత ఈ ఋషుల మీద ఆ వరుణునికి విశేషమైన ప్రేమ. ఎందుచేత? నదులు అంటే వరుణుని యొక్క భార్యలే కదా.
అందుచేత నా భార్యలో ఉన్న పాపములను నశింపచేస్తాడు, నాయందు ఉన్న పాపములను కూడా నశింపచేస్తారు వీరు. తర్వాత మాచే అభిమన్యమానమైన ఆ జలాన్ని ఆ భగవంతుని మీద అభిషేకం చేస్తారు. అందుచేత ఆ వరుణునికి ఈ ఋషుల మీద తపస్సుల మీద చాలా ప్రేమ. మీకేం కావాలో అడగండి, నేను ఇచ్చేస్తానని. లేకపోతే ఎందుకు ఇవ్వాలి? దాక్షిణ్యం ఉంది. అందుచేత వారికి కావలసినంత గుర్రాలను ఇచ్చేసినాడు. వెంటనే తెచ్చి ఇచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారంతే. సరే, భగవంతుని సంకల్పమని గాది ఏం మాట్లాడకుండా వట్టిగా పెళ్లి చేసి పంపించినాడు. తరువాత సత్యవతి మంచి సంతానం కావాలని ప్రార్థించినందుకు ఒక చెరు అన్నం, ఆ అన్నాన్ని అభిమంత్రణం చేసి ఇచ్చారు. దీన్ని నీవు స్నానం చేసి గురుమంత్రం చేసి అత్యంత శుద్ధిని పాటించాలి, ఆ శుద్ధితో దీన్ని స్వీకరించాలి. నేను స్నానం చేసి ఆన్నికం చేసుకొని వస్తానని నదికి వెళ్ళిపోయినారు రుచిక మహర్షులు. ఆ చెరు అలాగే ఉంది, దాన్ని తినాలి, స్వీకరించాలి. అంతలో ఆవిడ యొక్క తల్లి వచ్చింది, గాది యొక్క పత్ని. ఏమిది అని అడిగింది. నా భర్త నాకు ఈ అన్నాన్ని అభిమంత్రించి ఇచ్చినారు, దీన్ని స్వీకరిస్తే మంచి సత్పుత్రుడు యోగ్య కుమారుడు జన్మిస్తాడని చెప్పిపోయినారు. అవునా, చాలా సంతోషం. ఇలాగైతే నాకు ఇస్తారా, అడుగుతావా? అడుగుతాను, దాంట్లో ఏమి, అవశ్యంగా అడుగుతానని అడిగితే సరే అని రుచిక ఋషులు ఆవిడకు కూడా ఒక ప్రత్యేకంగా చెరువుని అభిమంత్రించి ఇచ్చి, ఇద్దరు మీకు ఇచ్చినది సరిగ్గా మీరే తీసుకోవాలి అని చెప్పిపోయినారు. తరువాత ఈ సత్యవతి యొక్క తల్లి ఆలోచించింది, నాకు కొద్దిగా తక్కువ మంత్రములతో అభిమంత్రణం చేసి ఉండవచ్చు. నేను ఏమున్నా అత్త కదా, అత్తమ్మ, భార్య మీద ఉన్న ప్రేమం ఎక్కువ, అత్తమ్మ మీద ఉన్న ప్రేమం సహజంగా తక్కువనే ఉంటుంది. అందుచేత దీన్ని కొద్దిగా వినిమయం చేసుకొద్దాం. నా యొక్క చెరువుని నీకిస్తాను, నీ చెరువుని నాకిచ్చుగాక, పరస్పరంగా మనం వినిమయం చేసుకొద్దామని. సత్యవతికి ఏం తేడా అనిపించలేదు. దాంట్లో ఏమి, రెండు అభిమంత్రణం చేసి ఇచ్చారు కదా, దేన్ని తీసుకున్నా ఫలం ఒకటే కదా అని వినిమయం చేసుకొని తినేశారు. వీరు వచ్చి నేను ఎలా చెప్పానో అలాగే తీసుకున్నారు కదా అని అడిగారు. లేదు, కొద్దిగా వ్యత్యాసం చేసుకొని మనం తిన్నామని చెప్తే వారన్నారు, భగవంతుని సంకల్పం. వారు క్షత్రియులు, మహాపరాక్రమి, మహాశూరుడు, ఉగ్రుడు, క్రూరుడు, శత్రువులని సంహరించి విశేషంగా తన తేజస్సుతో అంతటా ఎవడు ప్రసిద్ధుడవుతాడో అలాంటి మహానుభావుడు అక్కడ పుట్టాలని నేను అభిమంత్రణం చేసి నీ తల్లికి ఇచ్చాను. నేనేను దీన్ని చేయలేదు, పక్షపాతం చేయలేదు. వారికి ఎలాంటిది కావాలో అలాంటిది అక్కడ అభిమంత్రణం చేసి ఇచ్చాను. నీకు శాంతుడు, బ్రాహ్మణుడు, భగవద్భక్తుడు, యజ్ఞయాగములను చేసేవాడు, పాఠప్రవచనమును వేదపారాయణం చేసేవాడు, అలాంటి సౌమ్యమూర్తి అయిన కొడుకు నీకు పుట్టాలని ఇక్కడ అభిమంత్రణం చేసి నేను పెట్టాను. ఇప్పుడు వ్యత్యాసమైపోయింది. నీ కడుపున మహాక్రూరుడు, ఉగ్రుడు, క్రూరుడు అంటే ఉగ్రుడు నీ కడుపున పుడతాడు. మహాశాంతమూర్తి అయిన కొడుకు అక్కడ పుడతాడు. వారికి ఆ శాంతమూర్తి అయిన కొడుకుతో పని లేదు, మహా ఉగ్రుడైన కొడుకుతో నీకు పని లేదు. నీవు బ్రాహ్మణామి, నీవేం చేస్తావు? తర్వాత ఎలాగైనా మీరు అనుగ్రహించాలి, క్షమించాలి. తప్పు చేయడానికే మేమున్నాం, సరి చేయడానికి మీరున్నారు. ఏమైనా చేరి మీ తపస్సుతో సరి చేయండి అని చెప్తే, సరి, దీన్ని ఏం చేయడానికి రాదు, కొడుకు శాంతుడే పుడతాడు కానీ నీ మనవాడు ఆయన మహా ఉగ్రుడు పుడతాడు, అంతా నేను దీనికి కన్సెషన్ చేయవచ్చు అని చెప్పారు. సరే, అలాగే అయింది. అక్కడ జన్మించిన మహానుభావులే జమదగ్ని ఋషులు. ఆ జమదగ్ని యొక్క సత్పుత్రుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం పరశురామదేవుడు అని. మహా ఉగ్రుడు, మహాప్రతాపి,
సర్వజ్ఞుడు, మహాశక్తుడు, సమర్థుడు అక్కడ జన్మిస్తాడు, అవతరిస్తాడు. ఇక్కడ గాధి యొక్క కొడుకు విశ్వామిత్రుడు. చూడండి, ఆయన మహాపరాక్రమి అయినా తర్వాత బ్రహ్మర్షి అయిపోయాడు. ఈ చరు యొక్క సామర్థ్యం, వీరు అభిమంత్రణం చేసి ఇచ్చిన ఆ అన్నము యొక్క సామర్థ్యం, మంత్రము యొక్క సామర్థ్యం ఎలా ఉంది అంటే, ఆయన పుట్టేటప్పుడు, జన్మించేటప్పుడు క్షత్రియుడుగా పుట్టినా ఆ మంత్రం అక్కడే అతన్ని వదలలేదు. చివరికి అతన్ని బ్రహ్మర్షిని చేసి బ్రహ్మర్షిగా మార్చి తర్వాత ఈ మంత్రం వదిలింది. అంతగా మంత్రము యొక్క సామర్థ్యం. ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు తపస్సు చేసి. ఇలా ఇక్కడ వ్యత్యాసం జరిగింది. ఒకసారి ఆ జమదగ్ని ఋషులు తపస్సు, రేణు అనే రాజు యొక్క ఋషి యొక్క కుమార్తె రేణుకని పెళ్లి చేసుకున్నారు. అక్కడ పరశురామదేవుడు అవతరించారు. ఇంకా వేరే వేరే కుమారులు పుట్టినారు. ఒకనాడు వారు ఇంట్లో ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు వస్తాడు, మహాపరాక్రమి. కార్తవీర్యార్జునుని యొక్క స్మరణం చేస్తే మనకు పోగొట్టుకున్న పదార్థములు మరలి లభిస్తాయి అని శాస్త్రం చెప్తూ ఉంది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ యస్య స్మరణమాత్రేణ గతం నష్టంచ లభ్యతే. అలాంటి మహానుభావుడు దత్తాత్రేయుని ఉపాసనం చేసి ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం వలన 1000 బాహువులను పొందాడు. 500 బాహువులు ఎడమవైపు, 500 బాహువులు కుడివైపు, ఇలా ఒక 1000 భుజములను, బాహువులను పొందిన మహానుభావుడు కార్తవీర్యార్జునుడు. అణిమ, మహిమ, గరిమ మొదలైనటువంటి అష్టసిద్ధిని పొందినవాడు, యోగ సిద్ధులను పొందినవాడు మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఆ కార్తవీర్యార్జునుడు. ఒకసారి ఆ కార్తవీర్యార్జునుడు నర్మదా నదిలో విహారం చేస్తున్నాడు. చేసేటప్పుడు తన 1000 బాహువులతో ప్రవాహాన్ని అక్కడే స్తంభనం చేస్తే ప్రతి ప్రవాహం వచ్చేసింది. ఆ ప్రవాహం ఎలా పోవాలో దానికి విపరీతంగా ఆ ప్రవాహం వస్తే అక్కడ రావణుడు ఉన్నాడు. ఆ రావణునికి చాలా కోపం వచ్చింది. ఎవడు ఇలా చేసినవాడు, ఈ ప్రవాహాన్ని ఎవడు ఆపాడని చూస్తే ఇతడు కనిపించాడు. ఇతని మీద చాలా కోపంతో యుద్ధం చేయడానికి వస్తే ఆ రావణుణ్ణి తీసుకొని తను కట్టేసి ఒక చిన్న పురుగు వలె అతన్ని తీసుకొని తన ఉయ్యాల మీద కడతాడట. తన బిడ్డ యొక్క ఉయ్యాల మీద కట్టి చూపిస్తాడు స్త్రీలకు, ఈయన రావణుడు 10 తలకాయలు కలిగిన ఒక మంచైన పురుగు చూడండి అని చూపిస్తాడు. అలాంటి మహాసమర్థుడు కార్తవీర్యార్జునుడు, రావణుణ్ణి కూడా బంధించిన మహానుభావుడు. అలాంటి కార్తవీర్యార్జునుడు సంచరిస్తూ జమదగ్ని ఋషి యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు జమదగ్ని ఋషులు చాలా పూనికతో అతనికి ఆతిథ్యాన్ని చేస్తారు. కావలసినంత భక్ష్యభోజ్యములను వడ్డిస్తారు. యథేచ్ఛంగా స్వీకరిస్తాడు. తర్వాత అంటాడు, ఎలా వచ్చింది, మీరు ఆశ్రమంలో అయితే ఏమీ లేవు, అయితే మనకు కావలసినంత పదార్థములను మీరు వడ్డించినారు, మనం తింటున్నాము, ఇది ఎలా జరిగింది? ఇది హవిర్ధాని, కామధేను యొక్క సామర్థ్యం. ఆ కామధేను మన ఆశ్రమమునందు ఉంది, ఆవిడ యొక్క అనుగ్రహం వలన ఇవన్నీ మనకు దొరుకుతాయి అని చెప్తే సంతోషపడ్డాడు. కానీ ఆ కామధేను నాకు కావాలి, మీరు ఆశ్రమంలో ఉన్నవాళ్ళు, మీకేం కావాలి? పాలు, అంతే. నేను 1000 ఆవులను ఇస్తాను, 10,000 కావాలంటే ఇస్తాను, ఎన్ని ఆవులు కావాలో అన్ని ఆవులను ఇస్తాను, ఈ కామధేను మాత్రం నాకు కావాలి. లేదు, అది ఇవ్వడానికి కుదరదు, అది హవిర్ధాని, హవిస్సు కొరకు పెట్టుకున్నాము, మనకు ఏ భోగము యొక్క ఆశ లేదు, మీకు ఇంత ఇచ్చినామంటే రోజు ఇలాగే పంచభక్షములను చేసుకొని తింటామా? లేదు కదా.
మనం హవిస్సు కొరకు పెట్టుకున్నాము, ఆదర ఆతిథ్యాన్ని చేయడానికి అతిథుల కొరకు కూడా పెట్టుకున్నాము, ఇక్కడే ఉండాలి, మీరు వచ్చిపోవచ్చు ఎప్పుడైనా కావాలంటే, దీన్ని తీసుకోవడానికి వీళ్ళు లేదు అని చెప్తే వినలేదు. చాలా ఆగ్రహంతో స్వీకరించిపోయినాడు. పరశురామదేవులు వచ్చిన తర్వాత ఈ మాట తెలిసి వారు వెంటనే అతని మీద ఆక్రమణం చేసి అతని బాహువులను కత్తిరించి, తలకాయ కూడా కత్తిరించి సంహరించి ఆ ఆవును తెచ్చి మరల తన తండ్రికి జమదగ్ని ఋషికి అప్పచెప్పాడు. ఇలా మహాపరాక్రమాన్ని చూయించినారు మహానుభావులు ఆ పరశురామదేవులు. అతనికి ఇది చాలా చిన్న మాట. సర్వోత్తముడైన శ్రీమన్నారాయణుడే పరశురామదేవుడు, అతనికి ఇదేమి చాలా గొప్ప మాట కాదు. అంటే చూడండి, శ్రద్ధతో తపస్సు చేస్తే, భక్తిని చేస్తే, ఉపాసనం చేస్తే అనుగ్రహం చేయడానికి భగవంతుడు సిద్ధుడున్నాడు. ఆ భగవంతుడే దత్తాత్రేయ రూపంతో ఇతనికి అనుగ్రహించి 1000 బాహువులను ఇచ్చినవాడు. ఆ శ్రీమన్నారాయణుడే పరశురామ రూపంతో ఆ బాహువులను కత్తిరించాడు. దత్తాత్రేయ రూపంతో 1000 బాహువులను కటాక్షించిన ఆనా శ్రీమన్నారాయణుడే పరశురామ రూపంతో కత్తిరించి వేశాడంటే దీని వలన మనకు ఏ సందేశం లభిస్తుంది? మహాత్ముల సేవ చేస్తే, భగవంతుని సేవ చేస్తే, భక్తిని చేస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు. మనం దుర్మార్గులైపోతే, మహాత్ముల విరోధం చేస్తే, ధర్మాన్ని వదిలిపెడితే, ఆ ధర్మం యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తే ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించడు. అనుగ్రహం చేయడానికి, నిగ్రహం చేయడానికి రెండిటికీ భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు అనేదాన్ని ఈ కథతో మనం తెలుసుకోవచ్చు. అలాంటి మహానుభావుడు ఆ పరశురామదేవుడు. తరువాత ఒకనాడు రేణుక ఆశ్రమంలో ఉన్నప్పుడు జమదగ్ని ఋషులు అన్నారు, యజ్ఞానికి నీళ్లు కావాలి, తీసుకురమ్మని చెప్పారు. నీటిని తీసుకురావడానికి నదికి వెళ్ళింది. తీసుకువచ్చేటప్పుడు అక్కడ ఒక గంధర్వుడు, చిత్రరథ అనే గంధర్వుడు, చాలా సౌందర్యం కలిగినవాడు. ఒక క్షణం అతన్ని చూసింది రేణుక, అంతే. చూసినప్పుడు చూడాలి అనిపించింది. ఇంకొక క్షణం చూసింది, వచ్చేసింది. యజ్ఞానికి విలంబమవుతుంది అని వచ్చేసింది, అంతే. జమదగ్ని ఋషులకు త్రికాల జ్ఞానులు కావున తెలిసిపోయింది. చిత్రరథుణ్ణి కామంతో ఈవిడ ఒక క్షణం పాటు చూసింది అని తెలిస్తే కొడుకులకు ఆజ్ఞాపించినారు, ఈవిడ యొక్క తలకాయని కత్తిరించి వేయాలి, చంపేయండి ఈవిడని. ఎవరు చంపుతారు తల్లిని? ఎవరూ ఒప్పుకోలేదు. ఆవిడ ఏమి తప్పు చేయలేదు. ఏదో ఒక క్షణం విలంబమైతే ఎవరైనా చంపేస్తారా? ఇది సరి అయిన మాట కాదు. మీరు తండ్రి గారు చెప్తున్నారు, అయినా మనం వినము, చేయము, చేత కాదు. ఇలా చేయడానికి మా వలన మీరేమైనా చేసుకోండి అనేసారు. తర్వాత పరశురామదేవులు వచ్చారు. వచ్చిన వెంటనే వీరందరికీ అన్నలకు చెప్పాము, ఎవరూ వినలేదు, నీకు చెప్తున్నాను, ఈవిడని చంపేయని. రెండో క్షణం విచారం కూడా చేయలేదు. తన గొడ్డలిని తీసుకొని కత్తిరించారు తలకాయని, మరణించిపోయింది. వీరందరినీ నీ అన్నలు ఇక్కడ ఉన్నారు కదా, వారు కూడా ఎవరూ వినలేదు, నా మాట ఆజ్ఞని ఉల్లంఘించినారు, వారి తలకాయలను కూడా నీ గొడ్డలితో కత్తిరించి వేయాలి. సరి కత్తిరించి వేశాడు. ఎవరూ మిగలలేదు, అందరినీ చంపేసినారు. ఏం కావాలి? ఎందుకు ఇలా చేశారు? శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. స్వయంగా సాక్షాత్ శ్రీమన్నారాయణ సర్వసమర్థుడు, అది వేరే మాట. అయితే జమదగ్ని ఋషి యొక్క తపస్సు ఏముంది, వారి గొప్పతనమేమి, వారు రెండవ క్షణంలో మళ్ళీ బ్రతికిస్తారనే నమ్మకం ఉంది ఇతనికి. అందుచేత అలా చేశాడు. అందరూ మనం ఇలాగే చేయాలి అనుకోకండి అంటుంది భాగవతం.
మీ తండ్రి ఇలాగే చెప్తే ఏదో కొట్లాట నడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఆ క్రోధంలో వారు కదాచిత్ ఇలా చెప్తే, తల్లిని చంపి, పరశురామదేవుని యొక్క కులంలో వచ్చినాం మనం, జమదగ్ని గోత్రం, అలాగే చంపేస్తామని చంపడానికి పోకండి. మీ తండ్రికి బ్రతికించడానికి సామర్థ్యం ఉంది అని నమ్మకం ఉంటే చంపవచ్చు, లేదు కదా. అందుచేత వారు చంపారు. నీకేం కావాలి వరం అడుగురా అని చెప్తే, తల్లి బ్రతకాలి, అందరూ భ్రాతలు బ్రతకాలి అని చెప్తే సరే అని వరం ఇచ్చారు. అందరూ బ్రతికేసినారు. రెండవ వరం వారికి ఇది జ్ఞాపకం ఉండకూడదు నేను చంపానని. ఈ 2 వరములను అడిగాడు, సరే అని చెప్పారు. తల్లి కూడా బ్రతికింది, వారు భ్రాతలు అందరూ బ్రతికినారు. విశేషంగా ప్రేమంతో అందరూ కలిసి ఉన్నారు. వీరు చంపారని కూడా వారికి తెలియదు, అలాగైపోయింది. అంటే ఈ కథలో ఉన్న సారాంశం ఇంతే. ఎప్పుడు కూడా పరపురుషులని స్త్రీలు, పరస్త్రీలని పురుషులు కామదృష్టితో చూడకూడదు. చూసేది మహా అపరాధం. అలా చేస్తే భగవంతుడు క్షమించడు, వెంటనే మనకు శిక్ష ఇచ్చేస్తాడు. ఎవరు అలా చేస్తారో, చేసేవాళ్లకు సహకరిస్తారో, చేసేవాళ్లను శిక్షించరో వారిని కూడా భగవంతుడు శిక్షిస్తాడని ఈ కథతో సందేశాన్ని చెప్పినారు. ఆ సారాంశం తెలుసుకోవాలి. ఇలా తర్వాత ఒకసారి పరశురామదేవుడు బయటికి ఉన్నప్పుడు ఇంట్లో జమదగ్ని ఋషులు ఉన్నారు. వారు రేణుకాదేవి ఉంది. కార్తవీర్యార్జున యొక్క కొడుకులు అందరూ వచ్చి జమదగ్ని ఋషుల తలకాయను కత్తరించి తీసుకుపోయినారు. కేవలం చంపలేదు, ఆ తలకాయని అక్కడ పెట్టకుండా తీసుకుపోయినారు, వెళ్ళి పారిపోయినారు. ఏడుస్తూ ఉంది రేణుక, హారామ హారామ అని ఏడుస్తూ ఉంది. తర్వాత వచ్చేసినారు పరశురామదేవులు. తెలిసిపోయింది. వెంటనే వెళ్ళి అందరినీ చంపేసి ఆ తలకాయ తీసుకువచ్చి, బ్రతికించలేదు, యోగ్యమైనటువంటి ఔర్ధదేహిక క్రియని చేసినారు. తరువాత వారికి అనిపించింది ఇది ఔద్ధత్యం, ఇక్కడ ఉన్న కామధేను నాకు కావాలి అని అడిగినారు. ఇవ్వకపోతే చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బ్రాహ్మణులు అంటే ఏమి, వారి పట్ల ఎలాంటి గౌరవ భావన ఉండాలి ఇది తెలియదు. దుష్టులైపోయారు అందరూ కూడా. క్షత్రియులు ఉన్మత్తులైపోయారు, అహంకారం వచ్చేసింది, గర్వంతో ఉన్నారు. వీరికి సరైన పాఠాన్ని నేర్పించాలి అని దుష్టక్షత్రియులు ఎవరైనా ఉంటే యోగ్యులని చంపలేదు. ఎవరు దుష్టులో దుర్మార్గులో అలాంటి క్షత్రియులు ఎక్కడున్నా వారిని చంపేస్తానని 21 మార్లు సంచరించి ఈ సమగ్రమైనటువంటి భూమండలంలో అందరినీ సంహరించి 9 మడుగులను చేశారు రక్తముచే. ఆ రక్తముల మడుగులను చేసి పితృవులకు తర్పణాన్ని ఇచ్చిన మహానుభావులు పరశురామదేవుడు. ఆ దుర్మార్గులైన క్షత్రియుల తలకాయలను ఒక చోట కత్తిరించి వేస్తే ఒక పెద్ద కొండ అయిపోతుంది. అలాంటి పెద్ద కొండనే చేశారు. తలకాయల కొండ, రక్తము యొక్క మడుగులు 9. ఇలాంటి మహానుభావులు ఆ పరశురామదేవుడు వారి యొక్క చరిత్రాన్ని చెప్పినారు. తర్వాత సమగ్రమైనటువంటి భూమి వీరి వశమునందు వచ్చేసింది. ఎల్లప్పుడూ భగవంతుని వశమునందే ఉంది. అయినా వ్యవహారంలో ఈ అవతారం చేసినప్పుడు అందరిని చంపేసిన తర్వాత ఆ భూమి వీరి చేతిలో వచ్చేసింది, వశంలో. అందరికీ దానాన్ని ఇచ్చేసినారు. బ్రాహ్మణులకు హోతకు పూర్వ దిక్కు యందు ఉన్న భూమిని, బ్రహ్మ అనే ఋత్విజకు దక్షిణ దిక్కులో ఉన్నదాన్ని, తర్వాత అధ్వర్యు అతనికి పశ్చిమ దిక్కులో ఉన్న భూమిని, ఉద్గాత సామవేదం చెప్పేవాడు అతనికి ఉత్తర
దిక్కుయందు ఉన్న భూమిని ఇచ్చేసినారు. ఇలా సమగ్రమైనటువంటి భూమిని బ్రాహ్మణులకు దానమిచ్చి వారు సముద్రాన్ని దూరంగా పంపించి ఆ కొత్త భూమిని సృష్టించి అక్కడ ఉన్నారు. దానమిచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని, మొత్తానికే భూమిని దానం ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి? కొత్త భూమిని సృష్టించాలి. ఎలా సృష్టించాలి? సముద్రాన్ని దూరంగా పంపించి ఆ కొత్త భూమిలో వారు ఉన్నారు. ఇలా ఆ పరశురామదేవుని యొక్క మహాత్మ్యాన్ని భాగవతం చెప్తూ ఉంది. తరువాత విశ్వామిత్రులు, ఆ విశ్వామిత్రులు కూడా ఈ శునశ్శేప ఆయన కథ వచ్చేసింది నిన్న. హరిశ్చంద్రుడు తన కొడుకుని బలిగా ఇస్తానని చెప్పి ఇవ్వడానికి కుదరకపోతే ఆ రోహితుడు కొడుకు ఈ శునశ్శేపుణ్ణి తెచ్చి అక్కడ ఇస్తాడు. అతన్ని విశ్వామిత్రులు స్వీకరిస్తారు. వారికి 100 మంది పుత్రులు. వారికి అంటారు, ఇతన్ని మీరు జ్యేష్ఠ భ్రాతగా స్వీకరించాలి, అన్నగా స్వీకరించాలి అని చెప్తే వారు స్వీకరించలేదు. 50 మంది. వారికి శాపం ఇస్తారు, మీరందరూ మ్లేచ్ఛలు కావాలి అని శాపం ఇచ్చేస్తారు. వారు కొడుకులు మహా ఋషులు, విశ్వామిత్రుల కొడుకులైన మహానుభావులు కూడా తండ్రి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించినందుకు వారికి శాపం వచ్చేసింది. మ్లేచ్ఛులైపోయారు. వేదాధికారం లేదు, ఏ శాస్త్రం చదివే అధికారం లేదు, యజ్ఞయాగములను చేసే అధికారం లేదు, ఏ వర్ణాశ్రమం లేదు. అలాంటి మ్లేచ్ఛులైపోయారు. తరువాత మధుచ్ఛంద అనే ఒక ఋషి, ఆయన తమ్ములు కలిపి వారు 50 మంది. వారు ఒప్పుకున్నారు, మీరే మాకు ఈ జన్మాన్ని ఇచ్చినవారు, ఈ దేహమే మీది, మాకు ఈ గొప్పతనం, ఈ భాగ్యం, ఈ ధర్మాన్ని పాటించే అవకాశం మీ అనుగ్రహం వలన వచ్చింది. మీరు ఎవరిని తీసుకోమన్నా స్వీకరించమన్నా మనం స్వీకరిస్తామని అతన్ని జ్యేష్ఠ భ్రాతగా స్వీకరించారు. చాలా సంతోషమై విశ్వామిత్రులు అనుగ్రహం చేశారని చెప్తారు. గురువులు, తల్లిదండ్రులు ఏం ఆజ్ఞాపిస్తారో దాన్ని అత్యంత శ్రద్ధతో స్వీకరించాలి, దాన్ని పాటించాలి అనే దాన్ని ఈ కథతో మనం తెలుసుకోవచ్చు. ఇలా ఆ గాది యొక్క వంశాన్ని చెప్పినారు. తరువాత వచ్చేవాడు, ఇది ఆయు, శృతాయు, సత్యాయు, రయ, జయ, విజయ అని ఆ విజయుడి యొక్క వంశం ఇలా వచ్చిపోతుంది, ఇలా నడుస్తుంది. ఆయు అనే మొట్టమొదటి కుమారుడు, ఆ ఆయు యొక్క కొడుకు నహుషుడు. 5 మంది: నహుషుడు, క్షత్రవృద్ధ, రజి, రంభ, అనేనా అని. ఆ క్షత్రవృద్ధుడి యొక్క వంశమునందు దీర్ఘతమ అనే ఒకతడు పుట్టాడు. ఆ దీర్ఘతముడి యొక్క కుమారుడే సాక్షాత్ ధన్వంతరి, ఆయుర్వేద ప్రవర్తకుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారం. ఈ ధన్వంతరియే దేవాసురులు సముద్రమథనం చేసినప్పుడు అమృతాన్ని అనుగ్రహించిన మహానుభావుడు ఈ ధన్వంతరియే. అలాంటి ధన్వంతరి ఈ క్షత్రవృద్ధుడి యొక్క వంశమునందు జన్మిస్తాడు. తర్వాత ఇంకొక కుమారుడు, ఆయు యొక్క కుమారుడు రజి. ఆ రజికి 500 మంది కొడుకులు. ఒకసారి దేవతలు ఇతన్ని పిలుస్తారు, ఇతనికి విశేషంగా కీర్తి ఇవ్వాలి అని. ఆ దేవతలకు సహాయం చేయడానికి వెళ్ళి యుద్ధం చేసి వారికి విశేషమైనటువంటి విజయం వచ్చేటట్టు చేస్తాడు. వారు సాక్షాత్ దేవేంద్రుడు చాలా సంతుష్టుడై ఇతనికి స్వర్గాన్నే ఇచ్చేస్తాడు. నీవే సింహాసనం మీద కూర్చో, యుద్ధం చేసి ఈ స్వర్గాన్ని మనకి ఇచ్చేసినావు కావున కొంతసేపు ఈ స్వర్గమునందు ఈ సింహాసనం మీద నీవే కూర్చొని రాజ్యాన్ని నడిపించు అని ఇచ్చేస్తాడు.
సరే అని ఇతడు స్వీకరిస్తాడు. మరలా ఆ ఇంద్రుడికే ఇవ్వడానికి పోయినా ఇంద్రుడు స్వీకరించడు, నీవు ఉండు అని చెప్తాడు. ఇతడు మరణించిన తరువాత ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, ఆ స్వర్గాన్ని మాకివ్వాలి అని ఆ కొడుకులకు అడిగితే వారు ఇవ్వలేదు. వారందరినీ చంపేసి తర్వాత ఆ స్వర్గాన్ని మరల ఇంద్రుడు స్వీకరిస్తాడు. ఇలాంటి దేవతలకు కూడా సహాయం చేసే శక్తిని కలిగిన మహానుభావులు ఈ చంద్రవంశమునందు జన్మించినారు అని చెప్తారు. ఇలాంటి ఆ రజి యొక్క వంశం అయిపోయింది. తర్వాత ఇంకొకడు నహుషుడు. ఆ నహుషుడు మహానుభావుడు. ఇంద్రదేవుడు ఎప్పుడైతే ఆ వృత్రాసురుణ్ణి సంహరించి బ్రహ్మహత్య వచ్చేసింది అని, దాన్ని పోగొట్టుకోవాలి, పరిహరించుకోవాలి అని కమలము యొక్క నాలమునందు కూర్చొని సూక్ష్మ రూపంతో 1000 సంవత్సరాల పాటు తపస్సును ఆచరించాలి అని వెళ్ళిపోతాడో, అప్పుడు ఈ స్వర్గమునందు రాజ్యం చేయడానికి ఎవరూ ఉండరు. ఈ నహుషుడిని పిలుస్తారు. చూడండి ఇతని యోగ్యత ఎలాంటిది. భూలోకంలో ఉన్న ఈ నహుషుడు అంటే విచిత్రమైనటువంటి ఎవడు ఆయు యొక్క విశిష్టమైనటువంటి యోగ్యత. ఆ ఆయు యొక్క కొడుకు నహుషుడు, రజి ఇద్దరు కూడా స్వర్గంలో రాజ్యం చేసిన మహానుభావులు. స్వర్గము యొక్క అధిపతులైన 2 కొడుకులను పొందిన మహానుభావుడు ఆయు. నహుషు కూడా స్వర్గంలో పోతాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, రాజ్యాన్ని నడిపిస్తాడు. ఒక సంశయం ఇక్కడ వస్తుంది అందరికీ. దేవతలు చాలామంది ఉన్నారు. ఇంద్రదేవుడు తపస్సు చేయడానికి పోయినా వరుణదేవుడు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, కుబేరుడు కానీ ఎవరైనా రాజ్యం చేయడానికి వస్తుంటే కదా, భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న నహుషుణ్ణి తీసుకుపోయి ఎందుకు ఇతనికి అప్పగించారు ఆ రాజ్యాన్ని అని అనిపించవచ్చు. దానికి ఒక నియమాన్ని శ్రీమద్ ఆచార్యులు చెప్తారు. ఎందుచేత ఇలా చేశారంటే దానికి ఒక కారణం ఉంది. దేవతలు ఒక నియమం పెట్టుకున్నారు, ఒకరు ఇంకొకరి సింహాసనం మీద కూర్చోకూడదు అనే ఒక నియమాన్ని పెట్టుకున్నారు. అందుచేత ఆ ఇంద్రుని సింహాసనం మీద ఏ దేవతలు కూర్చోవడానికి రాదు, ఆ రాజ్యం పాటించడానికి రాదు. కావాలంటే భూలోకంలో ఉన్న రాజులు వచ్చి చేయవచ్చు కానీ దేవతలు కూర్చోరు. అందువలన ఇతనికి అక్కడ వెళ్ళవలసి వచ్చింది అనే మాట శ్రీమద్ ఆచార్యులు నిర్ణయాన్ని చెప్తారు. చేశాడు. తర్వాత శచిని కూడా అపేక్షించాడు. నేను రాజ్యాన్ని పాటిస్తే నాకు చాలదు, శచి కూడా నాకు కావాలి భార్యగా అని అపేక్షించాడు. అది చాలా అయోగ్యమైనటువంటి కోరిక. తర్వాత ఆవిడ చెప్పింది, నీవు ఒక విచిత్రమైనటువంటి వాహనంలో కూర్చొని నా దగ్గర వస్తే నేను స్వీకరిస్తానని. సరే అని సప్తర్షులను పిలిచి ఆ సప్తర్షులకు చెప్తాడు, నన్ను తీసుకుపోవాలి, ఆ పల్లకి మీద మోసుకొని మీరు పోవాలి అని చెప్తే వారు మహానుభావులు సరే అని మోసుకుంటూ పోతున్నారు. తర్వాత అగస్త్యులు ఇతనికి అడుగుతారు, వేదము ప్రమాణమా లేదా అని. వేదము ప్రమాణము అని చెప్తే ఆ వేదం చెప్తూ ఉంది న పరదారాన్ గచ్చేతని. వేరే పరభార్యల సంపర్కం చేయకూడదు, ఎందుకు శచిని అపేక్షిస్తున్నామని అతనికి చెప్పాలి అనుకున్నారు. లేదు వేదము ప్రమాణము కాదు అని అతడు చెప్తే శాపమిచ్చి కింద పాడేద్దామని. 2 ప్రమాణమని చెప్తే వేదం ప్రమాణం ఉన్నప్పుడు వేద విరుద్ధంగా ఎందుకు ఆచరిస్తున్నామని అడగాలి. వేదం ప్రమాణం లేదని చెప్తే అతనికి శాపమిచ్చి కింద పాడేయాలి. ఆయన ప్రమాణం లేదని చెప్పినాడు. అలా చెప్తే అగస్త్యులు శాపమిచ్చి ఏమో కింద పడిపోమని శాపం ఇచ్చేసినారు. ఎలా పడిపోవాలి? కొండ చెరువై పడిపోమని చెప్పేస్తే పెద్ద పాముగా కొండ చెరువై అతడు కింద పడిపోయాడు నహుషుడు. చూడండి, మనిషి పుణ్యములను చేసేది చాలా తేలిక. ఆ పుణ్యములను రక్షించుకొని ఉంచుకొని దాని యొక్క ఉపయోగం చేసుకోవాలి అంటే అది చాలా కష్టం.
మహత్పుణ్యం ఇతడు సంపాదించినాడు. అయితే ఆ పుణ్యం యొక్క లాభం అతనికి దొరకలేదు, పోగొట్టుకున్నాడు. మహాత్ముల ద్రోహం చేసినాడు. పరస్త్రీలను కామదృష్టితో చూసినందుకు కింద పడిపోయినాడు. అందుచేత మహాత్ముల భార్యలను ఎప్పుడు కూడా అపేక్షించకూడదు, కాముక దృష్టితో చూడకూడదు అనేదాన్ని ఈ కథతో మనకు తెలియచేస్తారు. అలాంటి ఆ నహుషుని యొక్క చరిత్రాన్ని చెప్పి, ఆ నహుషుని యొక్క కొడుకు మహానుభావుడైన యయాతి, యతి, యయాతి మొదలైనటువంటి మంది ఉన్నారు. ఆ యతి సన్యాసి అయిపోయాడు, పేరే అలా పెట్టారు, యతి. యతి అయిపోయాడు, ఆయన రాజ్యం చేయలేదు. ఈ సంసారమునందు ఏ అర్థమే లేదు, నేను విరక్తుడైపోతానని. యయాతి, ఆ యయాతి మహాభగవద్భక్తుడు. ఒకసారి శుక్రాచార్యుల కుమార్తె దేవయాని, వృషపర్వ అనే రాజు యొక్క కుమార్తె శర్మిష్ఠ, ఇద్దరూ ఒక సరోవరమునందు స్నానం చేస్తూ ఉన్నారు. అప్పుడు మహానుభావులు రుద్రదేవులు వచ్చినారు. మహానుభావులు వచ్చినప్పుడు నగ్నులై స్నానం చేయకూడదని వారి వారి చీరలను కట్టుకున్నారు. కట్టుకునేటప్పుడు వ్యత్యాసమైపోయింది. శర్మిష్ఠ దేవయాని యొక్క చీరని కట్టుకున్నది, అంతే. దేవయానికి చాలా కోపం వచ్చేసింది. నేను గురుపుత్రి ఉన్నప్పుడు నా యొక్క చీరాన్ని ఈవిడ కట్టుకున్నది అని కోపంతో కొట్లాట చేస్తూ ఉంది. నా తండ్రి ఉన్నారు, అందుచేత నీ రాజ్యం నడుస్తూ ఉంది. గురువులు, ఆ గురుస్థానంలో ఉన్న మాకు ఏ గౌరవం ఇవ్వాలో దాన్ని ఇవ్వలేదు, తిరస్కరించావు అని ఆవిడ అంటే, ఆ శర్మిష్ఠ అంటుంది, మేమిచ్చిన, నా తండ్రి ఇచ్చిన భిక్షను స్వీకరిస్తూ నీ తండ్రి ఉన్నాడు పౌరోహిత్యం చేస్తూ. పౌరోహిత్యం చేసేది అంటే ఏమి? యజమానులు ఇచ్చిన భిక్షను తీసుకొని బ్రతికేది కదా. అలాంటి భిక్షను తీసుకొని బ్రతికే నీ తండ్రి యొక్క గొప్పతనం ఏం చెప్పుకుంటున్నాము? నా తండ్రి గొప్పవాడు, ఆయన ఇస్తే తింటాడు నీ తండ్రి అని ఆయన ఆమె తిట్టింది. ఇలా కొట్లాట నడిచి తర్వాత ఎలాగూ ఆవిడ చాలా శక్తివంతురాలు శర్మిష్ఠ, రాజకుమార్తె కావున ఈవిడని ఒక బావిలో పాడేసింది. అక్కడ ఈమె పడిపోయింది. ఆ బావిలో నీళ్లు కూడా లేవు ఈత కొట్టాలి అంటే. అలాంటి నీళ్లు లేని బావిలో పడిపోయింది. ఏడుస్తూ ఉంది, గట్టిగా అరుచుతూ ఉంది, ఎవరైనా వచ్చి రక్షించుగాక అని. యయాతి ఆ మార్గాన వస్తూ ఉన్నాడు. ధ్వని వినిపించింది, వెళ్ళాడు. తన వస్త్రాన్ని మొదటిగా ఇచ్చినాడు. వివస్త్రంగా ఉంది కావున ఆ వస్త్రం కట్టుకున్నది, ఉత్తరీయాన్ని కట్టుకున్న తర్వాత తనే చేతు ఇచ్చి పైకి ఎత్తినాడు. తర్వాత వచ్చిన వెంటనే ఆవిడ అంటుంది, నన్ను నీవు పెళ్లి చేసుకో, నీవు శుక్రాచార్యుల కుమార్తె, బ్రాహ్మణపుత్రి, నేను క్షత్రియుణ్ణి, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? లేదు, నాకు అది శాపం ఉంది, చేసుకోకూడదు. నిజమే, క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను పెళ్లి చేసుకోకూడదు. అయినా కచుడు నాకు శాపం ఇచ్చినాడు, నీకు బ్రాహ్మణ వరుడు దొరకడు, క్షత్రియుడు చే నీ వివాహమవుతుంది అనే నాకు కచుడు శాపం ఇచ్చిన కారణం ఉంది, అందుచేత నీవు పెళ్లి చేసుకోమని చెప్తే సరే అని ఒప్పుకున్నాడు. పెళ్ళి అయింది. అప్పుడు శుక్రాచార్యులకు ఈ విషయం తెలిసింది. వృషపర్వరాజు దగ్గర వెళ్ళి చెప్పేసినారు, నీ రాజ్యమునందు నేను ఉండను, నాకు ఒకే ఒక కుమార్తె దేవయాని. ఆవిడకు కోపం వచ్చింది, ఆవిడకు సంతోషం లేదు ఈ రాజ్యమునందు అంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నీవేమైనా చేసుకో. ఆయన చాలా భయపడ్డాడు. పురోహితులు, గురువులు లేదంటే ఆ రాజ్యానికి భవిష్యమే లేదు, అది నష్టమైనట్టే. దయచేసి క్షమించి మీరు ఉండవలసింది, మీరు ఉండాలంటే ఏ నియమములను పెడతారో దాన్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే వారంటారు, ఈ దేవయానికి అడుగు, ఆవిడ ఏమంటుందో దాన్ని చేస్తే నేను ఉంటానని. ఆవిడ అనింది, చూడండి నేను పెళ్లి చేసుకుంటాను ఈ యయాతి ఇచ్చే,
ఆ యయాతి ఇంట్లో నేను భార్యగా ఉన్నప్పుడు దాసిగా ఉండి ఈవిడ వచ్చి శర్మిష్ఠ సేవ చేయాలి అక్కడ. దానికి నీవు ఒప్పుకుంటే నా తండ్రి ఇక్కడ ఉంటారని. ఆవిడ ఒప్పుకున్నది శర్మిష్ఠ. నేను వద్దంటే నా తండ్రికి ఇబ్బంది, రాజ్యానికే ఇబ్బంది. రాజ్యం కొరకు నేను త్యాగం చేయడానికి సిద్ధమున్నానని సిద్ధమైపోతుంది. ఇది శర్మిష్ఠ యొక్క గొప్పతనం. రాజకుమార్తె అయినా రాజ్యం కోసం తను త్యాగం చేయడానికి సిద్ధమైంది ఆ మహానుభావరాలు. సరి ఒప్పుకున్నది. సంసారం నడుస్తూ ఉంది. దేవయానికి యదు తుర్వసు అని 2 కుమారులు పుట్టినారు. దాన్ని చూసి శర్మిష్ఠకు కూడా మనస్సులో వచ్చేసింది. ఆమె కూడా తారుణ్యం పొంది ఉంది, యోగ్యమైనటువంటి వయస్సు. ఎన్ని రోజులు దాసిగా సేవ చేస్తుంది. ఒకనాడు దేవయాని లేనప్పుడు యయాతి రాజుకు అడుగుతుంది, నాకు సంతానం కనాలి, నీ అనుగ్రహం చేత అని అపేక్ష ఉంది. నీవు నన్ను కూడా పెళ్లి చేసుకొని గాంధర్వ వివాహం చేసుకొని నాలో కూడా సంతానం జన్మించేటట్టు నీవు చేస్తే